అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరులకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల మన ధ్యానాంశము, ఆయన భూమి ఆకాశములను సృజించిన వారు. ఆయన భూమి ఆకాశములను సృజించిన వారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి నెహెమ్యా గ్రంథము 5-6 వచనాలు చదువుకుందాం. ఐదవ వచనములో 4వ లైన్లో నుంచి చదువుకుందాం. యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగు స్తోత్రము చేసిరి. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. నీవే అద్వితీయుడవైన యెహోవా. నీవే ఆకాశమును మహాకాశమును వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రమును వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది అని చెప్పి చూస్తుంటున్నాం. ఉదయకాల వేళలో పరిశుద్ధుడైనటువంటి దేవాతి దేవుణ్ణి నిత్యము ఆరాధింపబడుతున్నటువంటి కోట్ల దూతలతో కొనియాడబడుతున్నటువంటి దేవాతి దేవుణ్ణి, మహాకాశములు కలుగు చేసిన గొప్ప దేవుణ్ణి, సూర్యచంద్ర నక్షత్రాలను కలుగు చేసినటువంటి దేవుణ్ణి, ఆకాశ పక్షులను కలుగు చేసినటువంటి దేవుణ్ణి, జలచర రాశులను కూడా సృష్టించినటువంటి గొప్ప దేవుణ్ణి ఉదయకాల వేళలో స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. సకల ఆశీర్వచన స్తోత్రమునకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక అని చెప్పి చూస్తుంటున్నాం. ఇక్కడ 3వ వచనంలో 9వ అధ్యాయము నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం మనం గమనించినట్లయితే, మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచూ వచ్చిరి అని చెప్పి చూస్తుంటున్నాం. ఎవరికి నమస్కారం చేస్తున్నారు? దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచూ వచ్చారు. అక్కడ గమనిస్తే ఒక జాముసేపు తమ పాపములు ఒప్పుకొనొచ్చు. 7వ నెలలో 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి కూర్చున్నారు. వారు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతూ దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచూ వచ్చారు. ఎంత గొప్ప విషయమో కదా. ఉపవాసం ఉండి తమ పాపములను ఒప్పుకొనుచు దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతూ దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చారు. ఆ సమయంలో అక్కడున్న లేవీయుల్లో కొందరు నిరంతరము మీకు దేవుడైన యెహోవాను స్తుతించుడి అని ప్రజలతో చెప్పిన వారు కూడా దేవుణ్ణి స్తోత్రం చేశారు. వారు దేవుణ్ణి స్తుతించుటకు గల కారణం కనపడుతుంది 6వ వచనంలో. నీవే అద్వితీయుడవైన దేవుడు, నీవే అద్వితీయుడవైన యెహోవావు. ద్వితీయుడు లేడు, ఇంకా అద్వితీయుడైన దేవుడు. నీవే అద్వితీయుడవైన యెహోవా. నీవే ఆకాశమును మహాకాశమును
వాటి సైన్యమును, భూమిని, దానిలో ఉండు నది అంతటిని, సముద్రమును, వాటిలో ఉండునది అంతటిని సృజించిన వాటినన్నిటిని కాపాడువాడు. ఆకాశ సైన్యమంతయు నీకు నమస్కారము చేయుచున్నది. ఈ ఉదయకాల వేళలో కూడా ఆకాశ మహాకాశములు కలుగు చేస్తున్న దేవుడు, ఆ దేవుని ఉదయకాల వేళ స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని ఘనమైన నామము స్తుతింపబడును కాక అని చెప్పి చూస్తుంటున్నాం. అవును, ఆయన నామమే గణపరచాలి, ఆయన నామమునే పూజించాలి, ఆయన నామమునే హెచ్చించాలి, ఆయన నామమునే చూపించాలి, ఆయన నామమునికి మహిమ ఆపాదించాలి. ఎందుకంటే ఆకాశ మహాకాశములు కలుగు చేసిన దేవుడు, ఆయన అద్వితీయుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మందిలో గుర్తింపదగిన దేవుడు, సృష్టికర్త, సృష్టికి మూలము. ఆయనను స్తుతించాలి. ఇక్కడ గమనిస్తే దేవుని ఘనమైన నామము స్తుతింపబడును గాక. ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడిని మనం స్తుతించాలి. ఆకాశమును, భూమిని, ఇందులోని సర్వమును జీవము గల దేవుడైన యెహోవా ద్వారా మాత్రమే సృజించబడ్డాయి. ఎవరు కూడా దీనికి కారకులు కాదు. ఆయనే నిజమైన దేవుడు. ఆయనే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆకాశ మహాకాశములు కలుగు చేసిన దేవుడు, సూర్యచంద్ర నక్షత్రాలను కలుగు చేసిన దేవుడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అట్టి గొప్ప దేవుణ్ణి ఉదయకాల వేళలో మనం స్తుతించాలి. ఇక్కడ గమనిస్తే భూమి ఏ విధంగా సృష్టింపబడిందని తెలియజేసే అభిప్రాయాలు ఇక్కడ మనకు కనపడతా ఉన్నాయి. కానీ పరిశుద్ధ లేఖనాలు తెలిపింది ఏమిటంటే దేవుడు తన మాటతో సమస్తమును సృజించాడు. ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చూస్తాం. కేవలము భూమి ఆకాశములు సృజించడము మాత్రమే కాదు, కానీ అందులో ఉన్న వాటిని ఆయన కాపాడుతూ ఉన్నాడు. అందును బట్టి మనము ఈ ఉదయకాల వేళలో మనము స్తుతించాలి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు అంటూ 11వ వచనంలో ఏమంటున్నాడంటే నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని చెప్పి చూస్తున్నాడు. అవును, ఆయనే దేవుడు, నేను తప్ప వేరే రక్షకుడు లేడు అని చెప్పి చూస్తున్నాడు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు. ఎంత మంచి శ్రేష్టమైనటువంటి వాక్యమో కదా. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేను ఆయనని గ్రహించున్నట్లు. మీరు తెలుసుకోండి, నేను ఆయనని నమ్మండి, గ్రహించండి. మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడు నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. మొదటివాడు కడపటివాడు ఆయనే. ఆది అంతమైనటువంటి దేవుడు. అటువంటి దేవుడు భూలోకంలో ఎవరు కూడా లేరు అని. ఆయనే నిజమైన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, అద్వితీయుడైనటువంటి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వసృష్టికి నిర్మాణకుడైనటువంటి దేవుడు, సమస్తమునకు ఆధారభూతుడైనటువంటి దేవుడు, ఆది అంతమైనటువంటి దేవుడు. అటువంటి దేవుణ్ణి ఉదయకాల వేళలో స్తుతించమని అంటాడు కదా. నేనే యెహోవాను, నేను తప్ప వేరే రక్షకుడు లేడు. రక్షకుడు ఇంకా ఎవరు కూడా లేరు. ఆయనే నిజమైన దేవుడు.
ఇదే 44వ అధ్యాయం యెషయా గ్రంథము 6-8 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆదిలోనున్న జనులను నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజేయగల వాడెవడు? అట్టి వాడెక్కడ నుండిన ఎడల నాకు తెలియచెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. అట్టివారు భవిష్య దృశ్యములను రాబో సంగతులను తెలియజెప్పువారై ఉండవలెను. మీరు వెరవకుడి, భయపడకుడి. పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గము ఏదియూ లేదు. ఉన్నట్టునే నేను ఎరుగను అని చెప్పి చూస్తుంటాను. నేను తప్ప వేరే దేవుడు లేడు. ఉదయకాల వేళలో భూమి ఆకాశంలో సృజించిన వంటి గొప్ప దేవుడు ఆయన మనము స్తుతించాలి. చివరిగా యెషయా గ్రంథం 45వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, నేను యెహోవాను, నేను ఉన్నవాడను అనువాడను, నేను యెహోవాను, నేను ఉన్నవాడను అనువాడను, మరి ఏ దేవుడు లేడు, ఏ దేవుడు లేడండి. నేను తప్ప ఏ దేవుడు లేడు అని చెప్పేసి చూస్తుంటాను. ఈ ఉదయకాల వేళలో దేవుని ఘనమైన నామమును స్తుతించాలి. ఆనాడు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి కూర్చుండి తమ పాపములు ఒప్పుకొని దేవుని ధర్మశాస్త్ర గ్రంథములు చదువుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేస్తూ వచ్చారు. అలాగూ మనము కూడా ఆయన ఎవరో తెలుసుకున్నాం. మన తప్పులు మనం తెలుసుకొని ఆయన మనము స్వీకరించాం. మన తప్పులు మనం తెలుసుకున్నాం, దేవుణ్ణి మనం స్వీకరించాం. దేవుడు మన పాపములను ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడు మన పాపములు తీసివేశాడు. కాబట్టి మన పాపములు ఇశ్రాయేలు ఎలాగైతే తమ పాపములను ఒప్పుకొని దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతూ దేవునికి నమస్కారము చేశారు, అలాగో నీవు నేను కూడా ఉదయకాల వేళలో ఆయన రక్తంలో విమోచింపబడిన వంటి తన ప్రజలైన వంటి మనము కూడా ఆయన సన్నిధిలో మనం తగ్గించుకొని ఆ ఉన్నతుడు, అత్యున్నతుడు, భూమి ఆకాశంలో సృజించమంటే ఆ గొప్ప దేవుణ్ణి నోరారా మనసారా ఆయన స్తుతించి పూజించి నమస్కరించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. భూమి ఆకాశంలో సృజించమంటే గొప్ప దేవుడు, సృష్టికర్తవు, సృష్టికి నిర్మాణకుడు, నేను తప్ప వేరే ఒక దేవుడు లేడని చెప్పేసి మీరు చెప్పారు. నేనే మొదటి వాడను, కడపటి వాడను. అయినా అంత గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉండటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల వేళలో భూమి ఆకాశంలో సృజించిన వంటి సృష్టికర్త అయిన వంటి మిమ్మల్ని పూజించి నమస్కరించే భాగ్యాన్ని, స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.